హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జాఫర్. వెల్కమ్ బ్యాక్ టు జాఫర్ ఎడ్యుకేషన్. ఈరోజు మనం డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా 16th సెప్టెంబర్కి సంబంధించినటువంటి ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ని మనము ఒక 5 minutesలో మనము తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వివరణతో. మీరైతే తప్పకుండా మీ యొక్క సపోర్ట్ని అందించాలనుకుంటే లైక్ ద్వారా మీ యొక్క సపోర్ట్ని అందించి కొత్తగా చూస్తున్న మిత్రులు జాఫర్ ఎడ్యుకేషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా ప్రతి ఒక్కరూ మన యొక్క ఛానల్ని అయితే లైక్ చేయండి. సో మనం చేసినటువంటి వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలంటే సబ్స్క్రైబ్ చేసి ఇక్కడ ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను చేసిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం అనేది జరుగుతుంది, గమనించండి. ఇంకా రెండో విషయం, ఇక్కడ సీటెట్ నోటిఫికేషన్ కూడా రిలీజ్ కావడం జరిగింది. ఎవరైనా అభ్యర్థులు తక్కువ మార్క్స్ ఉండడం కావచ్చు, నెక్స్ట్ క్వాలిఫై కాని అభ్యర్థులు కావచ్చు, సీటెట్ ఎగ్జామ్ రాసుకునే ప్రయత్నం అయితే చేయండి. సో సీటెట్ ఎగ్జామ్ కూడా ఈజీగా ఉంటుంది క్వశ్చన్ పేపర్. సో అప్లై చేసుకునే ప్రయత్నం చేయండి ప్రతి ఒక్క అభ్యర్థులు. రైట్, ఇక ఇక్కడ ఒక విషయాన్ని గమనించినట్లయితే చాలామంది అడుగుతున్నారు, జిఆర్ఎల్ సార్ మీరు మార్నింగ్ చెప్పారు మా వస్తుందా అని. సో నేను తెలుసుకునే చెప్తున్నాను మిత్రమా. కొందరు మిత్రులు థంబ్నెయిల్ ఒకటి పెట్టి మీరు పేపర్లో రాలేదు కదా అంటే, పేపర్లో వస్తేనే చెప్పాలా అండి? సో మాకు తెలిసిన సమాచారాన్ని మీతో షేర్ చేసుకోవడం కరెక్ట్, తప్పు కాదు కదా. సో నాకు తెలిసిన సమాచారం నేను కనుక్కొని నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. జిఆర్ఎల్ ఈ మంత్ ఎండింగ్ కల్లా వస్తుంది. సో అది మీరు గమనించే ప్రయత్నం చేయండి. రైట్, ఇక నేను అపాయింట్మెంట్కి సంబంధించి కూడా నేను నిన్న వీడియోలో చెప్పడం జరిగింది. సో చాలామంది వ్యూస్ కోసం నాకేమొస్తుందండి, వచ్చేటి ఏం లేవండి. అది కూడా తెలుసుకొనే చాలా రోజుల నుండి ఆ చర్చ జరుగుతుంది. సో నేను మీ దాకా రాకపోవచ్చు. అది పొలిటికల్గా చర్చ నడుస్తుంది, చాలామంది టీచర్స్లలో ఆ చర్చ నడుస్తుంది. సో జరుగుతున్నటువంటి పరిణామాలని మనం అంచనా చూసుకుంటే ఆ విధంగా చర్చ అనేది ఉంది December 9కి ఇవ్వాలనే ఆలోచనలో. ఎందుకంటే ప్రతి ఒక్క నోటిఫికేషన్ని చూడండి వెరిఫికేషన్ చేసి ఆపేస్తున్నారు మిత్రమా. సో ఒక భారీ బహిరంగ సభ లాంటిది అరేంజ్ చేసి ఇద్దామనే ఆలోచనలో ఉన్నటువంటి సమాచారం ఉంది మన దగ్గర. సో అందుకనేసే దాని అనుగుణంగా నేను మీకు చెప్పే ప్రయత్నం చేశాను ఆ రోజు. సో అట్లా మీరు కొద్దిగా అవగాహన లేకుండా చేస్తున్నారు కావచ్చు కొందరు మిత్రులు. సో మీకు అవగాహన ఫ్యూచర్లో వస్తుంది. సో అలాంటి ఇబ్బంది ఏం లేదు నాకు. రైట్, నేను చెప్పే ప్రయత్నం అయితే చేస్తున్నాను. జిఆర్ఎల్ అయితే మంత్ ఎండింగ్ కల్లా తప్పకుండా వస్తుంది. సో జిఆర్ఎల్ వస్తే మనకు సగం కంటే ఎక్కువ టెన్షన్ పోతుంది మిత్రమా. సో జాబ్ వస్తుందా లేదా క్లియర్గా తెలిసిపోతుంది, హ్యాపీగా ఉండవచ్చు. సో ఇది వస్తే సరిపోతుంది, నెక్స్ట్ నోటిఫికేషన్కి చదువుకోవడానికి బెటర్గా ఉంటుంది. రైట్, ఇక్కడ ఈరోజు డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా 16th సెప్టెంబర్కి సంబంధించిన ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ని మనము తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రైట్, ఇక్కడ మొదటి ప్రశ్న చూసుకోండి మిత్రమా. దేశంలో మొట్టమొదటి వందే మెట్రో ఏ రాష్ట్రంలో ప్రారంభించబడింది? రైట్, ఇక్కడ దేశంలోనే మొట్టమొదటి వందే మెట్రో అనేది గుజరాత్ రాష్ట్రంలో ప్రారంభించడం అనేది జరిగింది. రైట్, దీని ఏ విధంగా పేరు ఉంది అంటే, ఈ సర్వీస్ పేరు ఏంటంటే నమో భారత్ ర్యాపిడ్ రైల్గా మార్చబడింది. రైట్, ఈ వందే మెట్రో సర్వీస్ పేరును నమో భారత్ ర్యాపిడ్ రైల్గా మార్చబడింది, గమనించే ప్రయత్నం చేయండి. రైట్, ఇక్కడ సెప్టెంబర్ 16న భుజ్ మరియు అహ్మదాబాద్ మధ్య నడిచే ఈ సర్వీస్ను మన PM నరేంద్ర మోదీ గారు ప్రారంభించడం జరిగింది, గమనించే ప్రయత్నం చేయండి. రైట్, ఇక్కడ ప్రధాని అహ్మదాబాద్లో ఉన్నప్పుడు సాయంత్రం 4:15 నిమిషాలకు భుజ్ రైల్వే స్టేషన్ నుండి దీనిని ప్రారంభించారు. సో ఇది కాకుండా అనేక ఇతర వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లను కూడా ప్రధానమంత్రి జెండా ఊపి ప్రారంభించడం జరిగింది, గమనించే ప్రయత్నం చేయండి. ఒకటి ఏంటంటే, భారతదేశంలో మొట్టమొదటి వందే మెట్రో ఎక్కడ ప్రారంభించబడింది? గుజరాత్. సో ఎక్కడ నుండి స్టార్ట్ చేయబడింది? భుజ్ రైల్వే స్టేషన్ నుండి స్టార్ట్ చేయబడింది. ఎక్కడ నుండి ఎక్కడికి నడుస్తుంది? భుజ్ రైల్వే స్టేషన్ నుంచి అహ్మదాబాద్ మధ్య నడిచే ఈ సర్వీస్ని PM గారు ప్రారంభించడం అనేది జరిగింది. రైట్, దీన్ని గమనించే ప్రయత్నం చేయండి. రైట్, ఎప్పుడు? September 16. రైట్, ఇక నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి చూద్దాం. ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ని మనము చూసుకున్నట్లయితే, అంతర్జాతీయ క్రికెట్ ఎంపైర్ అయినటువంటి మొదటి పాకిస్తాన్ మహిళ ఎవరు? రైట్, ఇక్కడ సలీమా ఇంతియాజ్ అనే మొట్టమొదటి అంతర్జాతీయ క్రికెట్ ఎంపైర్ అయినటువంటి మొదటి పాకిస్తాన్ మహిళ సలీమా ఇంతియాజ్. సో ఈమె యొక్క పిక్ మీకు కనిపిస్తూ ఉంది చూడండి. రైట్, ఈమె ICC డెవలప్మెంట్ అంపైర్ ప్యానెల్లో ఈ స్థానం సాధించినటువంటి తొలి పాకిస్తానీగా ఈ సలీమా ఇంతియాజ్ నిలవడం జరిగింది. రైట్, ఇక్కడ
ఆమెను నామినేట్ చేస్తున్నట్లు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ప్రకటించింది. దీంతో ఆమె మహిళల ద్వైపాక్షిక అంతర్జాతీయ మహిళలకు ఐసీసీ మహిళల పోటీలకు ఎంపైరింగ్ అయితే చేయనుంది. గమనించే ప్రయత్నం చేయండి. ఇది పాకిస్తాన్కి చెందినటువంటి మహిళలకు సంబంధించినటువంటి సమాచారం. రైట్, నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే మిత్రమా, ఉత్తరప్రదేశ్లో అతిపెద్ద పర్యాటక కేంద్రంగా ఉన్నటువంటి పర్యాటక కేంద్రంగా ఏ నగరం ఉద్భవించింది అంటే, సో మీకు పిక్ చూడంగానే గుర్తొస్తుంది, అయోధ్య నగరం అనేది ఉత్తరప్రదేశ్లోనే అతిపెద్ద పర్యాటక కేంద్రంగా ఉద్భవించినటువంటి నగరంగా మనకు అయోధ్య నిలవడం జరిగింది. రైట్, ఇక్కడ రామనగిరి, అయోధ్య, వారణాసిని వదిలి ఉత్తరప్రదేశ్లో అతిపెద్ద పర్యాటక ఆకర్షణగా అవతరించింది. ఇక్కడ ఈ ఏడాది తొలి 6 నెలల్లో ఫస్ట్ 6 మంత్స్లలో 11 కోట్ల మంది స్వదేశీ విదేశీ పర్యాటకులు ఈ అయోధ్యని సందర్శించడం అనేది జరిగింది. గమనించండి. వారణాసికి 4.61 కోట్ల మంది పర్యాటకులు వచ్చారు. రాష్ట్ర పర్యాటక శాఖ ఇటీవల విడుదల చేసిన గణాంకాల ప్రకారం మొదటి 6 నెలల్లో సుమారు 33 కోట్ల మంది పర్యాటకులు ఉత్తరప్రదేశ్లోని వివిధ ప్రాంతాలని సందర్శించారు. రైట్, ఎక్కువగా మన యొక్క అయోధ్య మందిరాన్ని సందర్శించడం జరిగింది స్వదేశీ విదేశీయులు. సో దీన్ని గమనించే ప్రయత్నం చేయండి. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఆగస్టు 2024 కొరకు ఐసీసీ పురుషుల ప్లేయర్ ఆఫ్ ది మంత్గా క్రికెటర్ దునీత్ వెల్లాగే ఎంపికయ్యారు. అతని ఏ జట్టు ఆటగాడు అంటే అతను శ్రీలంక దేశానికి చెందిన ఆటగాడు మన దునీత్ వెల్లాగే. సో ఇతను ఒక పిక్ మీకు కనిపిస్తూ ఉంది. సో ఇతను శ్రీలంకకు చెందినటువంటి వ్యక్తి. శ్రీలంక ఆటగాళ్ళు అయినటువంటి దునీత్ వెల్లాగే మరియు హర్షిత్ సమర విక్రమకు ఆగస్టు 2024 కొరకు ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ద మంత్గా ఎంపిక చేయడం అనేది జరిగింది. దీంతో పాటు జస్ప్రీత్ బుమ్రా మరియు స్మృతి మందానకు ప్లేయర్ ఆఫ్ ది ప్లేయర్గా ఎంపికైనప్పుడు అదే నెలలో అదే దేశానికి చెందిన ఆటగాళ్ళు అవార్డును గెలుచుకున్న ఏకైక ఉదాహరణగా మనం చెప్పుకుంటాం. సో ఈ సంవత్సరం జూన్ నెలలో వీరు ఇవైతే తీసుకోవడం అనేది జరిగింది. గమనించే ప్రయత్నం చేయండి. సో ఇక్కడ ముఖ్యంగా మనం గమనించాల్సింది ఏంటంటే ప్లేయర్ ఆఫ్ ద మంత్గా ఎంపికైందేమో దునీత్ వెల్లాగేతో పాటు ఇంకో అతను కూడా ఉన్నాడు, హర్షత్ సమర విక్రమ. సో అతన్ని కూడా గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి. రైట్, ఇక లాస్ట్ క్వశ్చన్ చూద్దాం. ప్రపంచ ఓజోన్ దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం ఎప్పుడు జరుపుకుంటారు? రైట్, ప్రపంచ ఓజోన్ దినోత్సవాన్ని సెప్టెంబర్ 16న జరుపుకుంటారు. సెప్టెంబర్ 16న ప్రతి సంవత్సరం జరుపుకుంటారు. ఇక్కడ ఓజోన్ పొరను పరిరక్షించడం గురించి అవగాహన కల్పించే లక్ష్యంతో ప్రతి సంవత్సరం మనము సెప్టెంబర్ 16న ఓజోన్ దినోత్సవాన్ని జరుపుకుంటూ ఉన్నాం. రైట్, ఇక్కడ 1987లో ఓజోన్ పొరను క్షీణింపజేసే పదార్థాలపై ఇప్పుడు 1987లో ఏం చేశారు? ఓజోన్ పొరను క్షీణింపజేసే పదార్థాలపై మాంట్రియల్ ప్రోటోకాల్ సంతకం చేసి జ్ఞాపకార్థం. సో ఈ యొక్క పదార్థాలపై మాంట్రియల్ ప్రోటోకాల్ సంతకం చేసినటువంటి జ్ఞాపకార్థంగా మనము ఆ సెప్టెంబర్ 16న జరుపుకోవడం అనేది జరుగుతుంది ఓజోన్ దినోత్సవాన్ని. రైట్, ఇక్కడ 1994లో ఐక్యరాజ్య సమితి ఈ దినోత్సవాన్ని జరుపుకోవాలని ప్రకటించడం జరిగింది. ఎప్పుడు? 1994. ఎవరి జ్ఞాపకార్థము? సో ఇక్కడ మాంట్రియల్ ప్రోటోకాల్ సంతకం చేసినటువంటి జ్ఞాపకార్థంగా మనం మాంట్రియల్ జ్ఞాపకార్థంగా మనము ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 16న ఓజోన్ దినోత్సవాన్ని జరుపుకుంటాం. సో ఓజోన్ దినోత్సవాన్ని జరుపుకోవాలని ఐక్యరాజ్య సమితి ఎప్పుడు చెప్పిందంటే 1994. గమనించే ప్రయత్నం చేయండి మిత్రం. రైట్, ఇక్కడ మీకు డైలీ 5 to 10 minutes మధ్యలో ఒక ఇంపార్టెంట్ అంశాలు ఏవైతే ఉన్నాయో సో అవి మాత్రం మీకు నేను డైలీ అందించే ప్రయత్నం చేస్తాను వివరణతోటి. సో డైలీ ఈ విధంగా మీకు తెలుసుకోవడం ద్వారా సో మనకు కరెంట్ అఫైర్స్ అనేది ఆటోమేటిక్గా డైలీ చదువుకుంటూ వెళ్తేనే మనకు చాలా బెనిఫిట్ ఉంటుంది. సపరేట్గా వాటి కోసం టైం కేటాయించి చదవాలంటే చాలా టైం తీసుకుంది. సో క్వశ్చన్స్ రావచ్చు రాకపోవచ్చు. కాబట్టి డైలీ న్యూస్ పేపర్ చదవాలి. అదేవిధంగా డైలీ నేను చెప్పేటువంటి వాటిని ఫాలో అవ్వండి. సో తప్పకుండా మీకు మంచి స్కోర్ వస్తుంది. డిఎస్సిలో కావచ్చు, మిగతా వాటిలో కావచ్చు. నెక్స్ట్ నుండి ఒక 10 to 15 క్వశ్చన్ చేసే ప్రయత్నం చేద్దాము. మీరైతే తప్పకుండా మీ యొక్క సపోర్ట్ని అందిద్దామనుకుంటే లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ని అందించండి. అన్ని రకాల కరెంట్ అఫైర్స్ సంబంధించిన పీడిఎఫ్ కావచ్చు, అదేవిధంగా మీకు టెట్ అండ్ డిఎస్సికి సంబంధించి ఫ్రీ పీడిఎఫ్ నోట్స్లు, మిగతా గ్రూప్స్కి సంబంధించి ఆర్ఆర్బీకి సంబంధించిన మెటీరియల్స్ కూడా నేను వాట్సాప్ గ్రూప్లో షేర్ చేస్తాను. మీకు కావాలి అనుకుంటే వాట్సాప్ గ్రూప్ లింక్ నేను కామెంట్ సెక్షన్లో పిన్ చేసి పెడతాను మిత్రమా. అక్కడ నుండి జాయిన్ అవ్వండి. రైట్, థ్యాంక్ యూ సో మచ్.